లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఎన్నికల ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే కాక ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున తానికులు నిర్వహిస్తున్నారు అధికారులు. అనుమానాస్పదంగా కనిపించిన నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున బంగారం నగదు స్వాధీనం చేసుకోగా తొలిసారి ఓ ప్రాంతంలో ఏకంగా 900 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. ఎన్నికల వేళ తమిళనాడులో ఇంత భారీ ఎత్తున బంగారం బయటపడడం సంచలనంగా మారింది. కాంచీపురం జిల్లా శ్రీ పెరంబూదూర్ పరిధిలోని కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాతానికి చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ కంటైనర్ లారీను సోద చేశారు. ఓ లారీలో 1025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వాటిని స్వాధీనం చేసుకొని వివరాలు ఆరా తీశారు. ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీ పెరంబూదూరు సమీప మన్నూరులోని ఓ గోధుమకు తరలిస్తున్నట్టు అధికార దర్యాప్తులు తేలింది. అయితే దీనిలో 400 కిలోల బంగారానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి, మిగిలిన దానికి లేనట్టు తెలిసింది. దాంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్ అధికారులను సంప్రదించారు. ఇక ఈ బంగారం మొత్తం విలువ సుమారు 900 కోట్లు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ పంచాయతీ ప్రెసిడెంట్ ఇంటి నుంచి ₹1 స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తానికి సంబంధించిన అధికారులకు విశ్వసనీయ సమాచారం లభించడంతో వారు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారంతో ఎట్టారై గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ దివ్య అన్బరసన్ నుంచి ఈ సొమ్మును రికవరీ చేశారు. ఆమె అన్నం డిఎంకే చెందిన నేత కావడం విశేషం.